తెలంగాణ పరిషత్ బొగ్గులకుంటలో శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశక్తి అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవి డాన్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నాట్యంతో ప్రదర్శించిన నాట్య కళాకారులకు శ్రీశక్తి అవార్డు లభించింది. అనంతరం అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి కూచిపూడి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. దాదాపుగా మా దగ్గర 50-60 మెంబర్స్ శిక్షణ పొందారని తెలిపారు. వారు దేశ విదేశాల్లో అవార్డులు కూడా పొందారని అన్నారు. ఈ ప్రదర్శనలో మేధ, నవ్య, అన్య, ఆరాహి, ఆద్విక, గీతాన్విత దసరా బాల పురస్కారం పొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నా తల్లి స్ఫూర్తితో నాట్యం నేర్చుకున్నానని అన్నారు. నాకు ఎన్నో అవార్డులు వచ్చాయని కూడా తెలిపారు. మేడం, ఈరోజు తెలుగు పరిషత్లో ఈరోజు పర్ఫార్మెన్స్ చేయడం మీ స్టూడెంట్ దగ్గర ఏ పాటకు చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, మీ అకాడమీ నేమ్ ఏంటి? అకాడమీ పేరు దేవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. ఓకే. ఈ సంస్థను స్థాపించి 15 ఏళ్ళు అవుతుంది. నా సంస్థలో 50 మంది చిన్నారుల వరకు శిక్షణ పొందుతున్నారు. నా గురువు గారు పశువర్తి మృత్యుంజయ శర్మ గారు. ఈ రోజు శ్రీశక్తి పురస్కారం వైష్ణవి ధనరాజ్ ఆడిటోరియంలో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా శిష్యురాళ్ళు మేధ, నవ్య, ఇంకా 5 మంది శిష్యులు దీంట్లో పాల్గొన్నారు. ఈ అవకాశం నాకు కలిగినందుకు చాలా. మేడం, మీ అకాడమీ నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని నేర్పింది? నా అకాడమీ తరఫున ఇప్పటి వరకు 50-60 మంది శిష్యురాలు శిక్షణ పొందారు. దాంట్లో ఎగ్జామ్స్ చేసి వివిధ రంగాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మేడం, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చెప్తారు? ఇప్పటి వరకు దేశ విదేశాల్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము మేము. సింగపూర్, మలేషియా అన్ని దగ్గర పర్ఫార్మెన్స్. మీకు అకాడమీ పెట్టక ముందు డాన్స్ నేర్చుకోవాలి మీ ఫాదర్స్ కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ వచ్చి మా అమ్మగారు. మా అమ్మకి నచ్చింది కాబట్టి నన్ను ఒక కళాకారుని చేయాలని తను ఎంతో కృషిపడింది. మా అమ్మ ద్వారా నేను మా అమ్మకి ఇదంతా కూడా మా అమ్మకి చేస్తాను. మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అవార్డ్స్ కానీ ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి? నేను నాకు కూచిపూడి రంగంలో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 25 సంవత్సరాలుగా నేను చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. క్లుప్తంగా ఒక 400-500 వరకు పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. నాకు నాట్య మయూరి, నాట్య శిరోమణి ఇలాంటి చాలా బిరుదులు వచ్చింది. ఇప్పుడు నా శిష్యురాల ద్వారా తరఫున బిరుదులు అందుకున్నందుకు నాకు చాలా సంతోషం. మీకు ఇష్టమైన అవార్డు ఏది మేడం? మీకు ఇన్ని రోజులు శిరోమణి, నాట్య శిరోమణి. ఓకే మేడం. ఓకే, ఏం చదువుకుంటున్నామా? ఓకే, మీ ఇన్స్టిట్యూట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ పేరు? ఓకే, పేరేం పేరు మేడంది? ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మేడం గారి దగ్గర ఇన్స్టిట్యూట్ డాన్స్ ఇన్స్టిట్యూట్? 2 ఇయర్స్. ఓకే, ఈరోజు ఈ తెలుగు పరిషత్తులో మీ ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేయమా? సోలోనా లేదంటే కంబైండా? కంబైండ్. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసామా? ఓకే ఓకే ఓకే. మీకు బాగా స్కూల్లో టీచర్స్ కానీ ఇంట్లో కానీ ఎవరు ఎంకరేజ్ చేస్తారు డాన్స్ నేర్చుకో ఫ్యూచర్లో బెటర్గా ఇది అవ్వాలని? మీ మమ్మీ. ఓకే, స్కూల్లో టీచర్ ఎలా ఉంటారు మీ దగ్గర? మీ క్లాస్ టీచర్ ఇట్లా బాగుంటారా? స్కూల్కు ఈ డాన్స్కు ఎట్లా టైమింగ్స్ ఎట్లా సెట్ అవుతుందమ్మా మీకు? స్కూల్ అయిపోయినాక 8 to 3:30 డాన్స్ కాదు, స్కూల్ 5 to 6 ఏమో డాన్స్. ఓకే, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? ఓకే, ఫ్యూచర్లో ఏం అవ్వాలని అంటే ఒక ఉంటుంది డాక్టరా లేదంటే ఏదో మీ గోల్ ఏంటి? డాన్స్. ఓకే, ఇప్పటి వరకు ఏ పాటలకు చేసావు డాన్స్? కొన్ని పాటల పేరు చెప్తావా, చెప్పగలవా? ఓకే, మహాగణపతి. ఓకే, ముద్దుగారే అమ్మాయి ఈరోజు తెలుగు పరిషత్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది?
యాక్చువల్లీ మా పాప ఇప్పుడు 5th చదువుతుందండి. తను 3rd క్లాస్ నుంచే నేను డాన్స్ క్లాస్ కి పంపిస్తున్నాను. ఒక 2 years నుంచి నేర్చుకుంటుంది మా ఇంటి దగ్గరలోనే. ఆది పరాశక్తి ఇన్స్టిట్యూట్ అని ఫణిదుర్గా మేడం గారు నేర్పిస్తారు. చాలా బాగా నేర్పిస్తారండి. నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా క్లాసికల్ డాన్స్ అనేది చాలా ఇష్టం అన్నట్టు. సో మాకు అప్పట్లో వీలు కాలేదు కాబట్టి మా పాపకి నేర్పిద్దామని చూసాము. సో అలా కంటిన్యూషన్ చేపిస్తున్నాను అన్నట్టు. స్కూల్ కి మార్నింగ్ 8 నుంచి 3:30 వరకు వెళ్తుంది. తర్వాత కొంచెం టైం డాన్స్ కి కూడా స్పెండ్ చేపిస్తాను అన్నట్టు. లైక్ 4 to 5 ఒక 1 hour ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. మీరు జాబ్ చేస్తారా ఏదన్నా? నేను కూడా వర్కింగ్ అండి. మీ సార్ మేడం? మా సార్ కూడా వర్కింగ్. తను ఫిట్జీలో వర్క్ చేస్తారు. నేను 85 కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో కౌన్సిలర్ గా చేస్తున్నాను. నేను కళానిధి డాన్స్ స్టూడియోలో చేస్తున్నాను. నేను 3 years నుండి టీచర్ దగ్గరనే ఉన్నాను. చాలా బాగా నేర్పిస్తారు. నేను చాలా దగ్గర పర్ఫార్మెన్స్ చేశాను. లైక్ 8-9 పర్ఫార్మెన్సెస్ చేశాను. ఇవాళ ఏ పాటకి తెచ్చారు ఇక్కడ? ఈరోజు ఏం పాట? సోలో పాటను సోలో సాంగ్ లేదు, గ్రూప్. ఓకే. ఒకటి ఐగిరి నందిని, ఓకే. ఇంకోటి వేరే సాంగ్ చేశాను. ఓకే. దానిలో చాలా మా స్కూల్ టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి. ఫ్యూచర్ లో డాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ యాన్యువల్ డే కానీ అలాంటి టైంలో ఏదైనా పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు? స్కూల్ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ ఎట్లా సపోర్ట్ చేశారు మీకు? చాలా బాగా చేస్తారు. లైక్ చెయ్యండి. మీకు డాన్స్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? పేరెంట్స్. ఓకే. మీకు మదర్ ఫాదర్ ఎక్కువ ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? ఇద్దరు సపోర్ట్ చేస్తారా? ఓకే సార్, మీ కూతురు రోజు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అండ్ ఒక మహిళ ఉండి ఇట్లాంటి దాంట్లో మీరు సపోర్ట్ చేయడము, మీరు ఏం చేస్తారు సార్? నేను ఆడిటర్ను. ఓకే. నాకున్న టైంలో నా పిల్లల మించిన ప్రపంచం నాకు తెలియదు సార్. అందులో మా పాప అంటే నాకు ప్రాణం. అయితే డ్యాన్స్ అనేది అందరికీ రాదు. కళలు అనేది కొద్ది మందికే వస్తాయి. డ్యాన్స్ తనకు ఇంట్రెస్ట్ రావడం అంటే సరస్వతి దేవి మాకు ఇచ్చిన వరం అనుకుంటాం. సరస్వతి ద్వారా ఇచ్చిన వరం అనుకుంటాం. తన ఎంకరేజ్మెంట్ మేము కాదనలేదు ఇప్పటి వరకు. అదేవిధంగా తను కూడా తన సాయశక్తుల ఈ డ్యాన్స్ కోసం అంటే తన స్కూల్తో పాటు చదువుతో పాటు ఈ డ్యాన్స్ కూడా తన టైం కేటాయించి మాకు సాటిస్ఫై చేసే విధంగా డ్యాన్స్ బాగానే చేస్తున్నది. మేము కూడా తన యొక్క యాటిట్యూడ్స్ బట్టి ఫుల్ సాటిస్ఫై ఉన్నాం. ఇవాళ ఏ అమౌంట్ తీసుకున్నారు సార్? దసరా స్త్రీ శక్తి అనే దాని మీద స్త్రీ శక్తి దసరా ఉత్సవాలలో మొదటి రోజు ఇవాళ స్త్రీ శక్తి దాని మీద ఈ సరౌండింగ్ లో ఉన్న డ్యాన్స్ కంపెనీ వాళ్ళ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీ బంధువులు మీ స్నేహితులకి దసరా శుభాకాంక్షలు చెప్పండి. నన్ను ప్రేమించే నా బంధువులకు, నన్ను ఆదరించే స్నేహితులకు, టీచర్లకు, గురువులకు దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందుగా మేము కళానిధి డ్యాన్స్ అకాడమీ నుంచి వచ్చాము. మాది మల్లాపూర్లో ఉంది అకాడమీ. నేను 4 years నుంచి కళానిధి డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తున్నాను. నేను గత 15 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను డ్యాన్స్. దీనికి మా మమ్మీ, మా అమ్మ, మా నాన్న ఇద్దరి సహకారం ఉంది. అలాగే ఇప్పుడు పెళ్ళయ్యాక మా వారి సహకారంతో కూడా నేను మంచిగా నడిపగలుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇన్స్టిట్యూట్లో 40 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి అనేసి తెలంగాణ సారస్వత పరిషత్కి వచ్చాము. ఏం అవార్డు తీసుకున్నారు మేడం ఈరోజు? శక్తి అవార్డ్స్ తీసుకున్నాము. శ్రీ శక్తి అవార్డ్స్ తీసుకున్నాము. మాకు మా పిల్లలు 16 మంది వాళ్ళ ప్రదర్శించారు. పిల్లలు అందరూ ఏ పాటలు? అదిగో కాలభైరవ వార్షికం అంటూ 4 పాటలు చేశారు. వాళ్ళకు కూడా మంచి అవార్డ్స్, ఇంకా మంచి గుర్తింపు అనేది వచ్చింది. మీరు క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కాపురాలో ఉంటుంది. అది కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు డాన్స్ ఇన్స్టిట్యూట్కు బిఫోర్ మీరు నేర్చుకోవడానికి మదర్ కానీ ఎట్లా మీరు ఇన్స్పైర్ అయ్యి? మదరే జాయిన్ చేశారు. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా మదర్ జాయిన్ చేశారు. తర్వాత అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే, నేను కరెక్ట్ 10th క్లాస్కి అట్లా వచ్చాక నా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్ళాను. అట్లా మా మదర్ సహకారంతోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేశారు మీరు? నేను చాలా చోట్ల చేశాను. మా పిల్లలు వచ్చేసి 3-4 years నుంచి చేస్తూనే ఉన్నారు. ఈ లైఫ్ టైంలో బాగా ఇష్టమైన అవార్డు ఎవరితో తీసుకున్నారు మీరు? బాగా అంటే ఎవరు ఇచ్చినా అది మంచి అవార్డు అన్నట్టుగానే, పెద్ద గురువులు కాబట్టి అందరిది మంచి అన్నట్టుగానే చూస్తాము. ఇష్టం అనేది ఏం లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా మన కృషి, అన్ని పేరెంట్స్ కృషి, మన కృషి
అలాగే మా పిల్లల పేరెంట్స్ కూడా బాగా చేస్తారు. తల్లిదండ్రుల వాళ్ళ సహకారం. సహకారంతోనే మేము మంచిగా ఈ స్టేజ్కి రాగలిగాము. వాళ్ళు నేను ఎలా చెప్తే అలా వినడం, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వినడం, దానివల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి మీ ఇన్స్టిట్యూట్ నుంచి? ఫ్యూచర్లో అంటే మాకు గుర్తింపు వచ్చే ప్రోగ్రామ్స్ అలా ఏమన్నా ఉంటే అంటే వేరే ఏదైనా అవుట్ ఆఫ్ ఏదైనా అట్లాంటి అవకాశాలు స్టేట్ వచ్చినాయి? కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. కొంచెం పిల్లలు పెద్దగా అయితే అవుట్ ఆఫ్ స్టేట్ కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేము. ఓకే, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం ఏమైనా ఉందా మేడం? గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడు ఏం లేదు. నార్మల్గా మేము మా ఓన్గానే రన్ చేసుకుంటున్నాము. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంతే, కానీ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు రాలేదు. వస్తే బాగుంటుందని మేము కూడా మీ గుడ్ నేమ్ మేడం? సుముఖి. మహిమ